గో. ఎవరు? మా గర్ల్ ఫ్రెండ్. అమ్మో ఎర్ర నోరు జాగ్రత్త అమ్మో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నైట్ లేట్ అయిపోయింది, సో అందరం మార్నింగ్ లేట్గా లేచాము. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఇప్పుడే చిన్న షాపింగ్ ఉందని చెప్పి బయటికి అందరం స్టార్ట్ అయ్యాము. అయ్యాము పోయాము వచ్చాము, ఆ తర్వాత చెప్తాము. ఏం కావాలి ఆరు ఏం కావాలి ఏం కావాలి టూలా? ఏ టూల్? స్టూలా? వెళ్ళి అంకుల్ అడుగు పోయిస్తాడు. గో నేను కాదు, అన్నకు అన్న తీసుకెళ్ళి పోనా ఆన్సర్. హై చైర్ అంత ఆవేశంగా వెళ్ళినావు అడగడానికి. అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చేసిన కొంచెం. అలా సో బర్త్డే ఎవరిది? మీదా అరుదా? మాదేనా? ఎస్. సరే మా గిఫ్ట్ ఏది మరి? బర్త్డే మీది, నాది కాదు. మరి గిఫ్ట్ అన్న, హ్యాండ్ షేక్ కాదు. సరే వాచ్ బాగుంది. వాచ్ గిఫ్ట్ ఎవరు? మా గర్ల్ ఫ్రెండ్. ఏ గర్ల్ ఫ్రెండ్? అదే తెలుసుగా, అంటే చాలా మంది ఉన్నారు కదా, అందుకే ఏ గర్ల్ ఫ్రెండ్. చాలా మందిలో ఒక్క అట్లా అనిపిస్తుందా? అయితే అట్లా అనిపిస్తుందా? వా వా అయ్యో అమ్మొచ్చి ఎందుకు వచ్చిందా? నేను క్రిస్పీ క్రిస్పీ అంటే కొంచెం క్రిస్పీ ఉంటుంది. ఈ చికెన్ నగెట్స్ వచ్చింది. మరి చికెన్ నగెట్స్ కదా? కాదు, షాపింగ్ కానీ స్టార్ట్ అయ్యాము. ఈలో పిల్లలకి ఆకలేస్తుందంటే మధ్యలో స్నాక్స్ కోసం అని ఆగాము. సో ఇప్పుడు అది కూడా కంప్లీట్ చేసుకొని మనం షాపింగ్ అయితే బయలుదేరుతున్నాం. ఏ షాపింగ్ మాల్ తీసుకుపోతున్నాం? పెద్ద షాపింగ్ మాల్ ఏం కొనిస్తున్నాం? నా బర్త్డేకి నేను గిఫ్ట్ ఇవ్వాలా? గిఫ్ట్ ఇస్తా? లేదు, నీ బర్త్డేకి నాకు గిఫ్ట్ ఇవ్వాలి. ఇస్తా. ఇయ్యను, డైరెక్ట్ చూపిస్తా. ఏం చూపిస్తావు? ఏం గిఫ్ట్ ఇస్తున్నా అది గిఫ్ట్ చూపిస్తా. నాకా? పక్కా? ప్రామిస్? 3 floors ఉంటుంది. 3 floors బిల్డింగ్ ఇస్తావా ఏంటి? 3 floors ఉంటుంది అంటే గిఫ్ట్ కాదు, 3 floors ఉంటుంది. అమ్మో ఎర్ర నోరు జాగ్రత్త అమ్మో. గిఫ్ట్ ఏదైతే కొంటున్నామో ఆ బిల్డింగ్ 3 floors ఉంటుంది. 3 floors నిండా గిఫ్ట్సే ఉంటాయి. అలాగే నువ్వు ఏ చూస్ చేసుకుంటే అది. అవునా? నా ఇష్టమా? ఫస్ట్ టైం నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నా. నిజంగానా? నాకు నచ్చింది అనుకుంటా. నేను ఎన్ని కావాలంటే అని అనుకుంటా. ఎన్ని కావాలంటే అన్ని కాదు,
3 ఫ్లోర్స్ లో నుంచి ఆంటీ నిన్నే చూస్తుంది. ఏ గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్. ఏ గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ పక్కా ప్రామిస్ చేసాం. సరే డన్. నేను బండి నడిపేయాలా? నేను బండి నడిపేయాలా వద్దా? వద్దా? మళ్ళీ ఎట్లా పోతాం? గ్రీన్ పడ్డది. నీ బెలూన్ ఊకే నాకు అడ్డం వస్తుందమ్మా. డ్రైవింగ్ చేయాలా వద్దా? వద్దా? నువ్వు చేస్తావా? మరి నువ్వు చేస్తావా డ్రైవింగ్? చేస్తావా? వచ్చా నీకు డ్రైవింగ్? వచ్చా? ఎన్నడు నేర్చుకున్నావమ్మా నా కళ్ళు కప్పి? ఇక్కడ నేర్చుకో. డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? సరే, పోలీస్ ఆయన వస్తాడు. కూర్చో కూర్చో, నువ్వు వెనక కూర్చో, మంచి కూర్చో. యాక్టింగ్ చేయకు. సరే ప్లానింగ్స్ ఏంటి అంశు? నేనైతే 10:30 11 లేస్తా. మరి లేచి వాష్రూమ్ పోయి వచ్చి మాట్లాడుకుంటావా? ఇదేంటి వీళ్ళందరూ కార్ల నుంచి ఆటోలో వచ్చారని చూస్తున్నారా? మేము వెళ్ళే ప్లేస్ లో కార్ పార్కింగ్ లేదని చెప్పేసి కార్ ఒక దగ్గర పార్క్ చేసి మేమందరం ఆటోలో వెళ్ళగలిగి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, సో మనం ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మనకి ఇవాళ నా బర్త్డే, రేపు బాబు బర్త్డే అండ్ ఆల్సో పాప బర్త్డే కూడా. సో 2 ప్లస్ ఇంకోటి మా వెడ్డింగ్ యానివర్సరీ కూడా. సో రేపు ఒకటే రోజు 3 ఈవెంట్స్ ఉన్నాయి. సో ఈ 3 ఈవెంట్స్కి సంబంధించిన డెకరేషన్, బర్త్డేకి సంబంధించి బ్యాక్ డ్రాప్ ఇవన్నీ తీసుకుందామని వచ్చినాము. ఇక్కడ మనం ఎక్కడ ఉన్నామంటే జనరల్ బజార్ ప్రకాష్ పార్టీ షాప్లో ఉన్నాము. సో ఇక్కడ మీకు అన్ని వెరైటీస్ ఆఫ్ డెకరేషన్స్ అన్నీ దొరుకుతాయి. మీకు ఒకసారి చూపిస్తున్నాయి ఒక్క నిమిషం. బ్యాక్ డ్రాప్. నేను ఎందుకు ఇట్లా వస్తున్నా అంటే నన్ను షాపింగ్కి 3 ఫ్లోర్స్ తీసుకెళ్తా అన్నాడు. సో పైన ఫ్లోర్కి తీసుకెళ్తాడు. ఈ పార్టీ షాప్ వాళ్ళకి నాకు గిఫ్ట్. సో ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకున్నా ఇప్పించేస్తాను అన్నమాట. ఫ్లవర్స్ అయితే బాగుస్తున్నాయి, లే కలర్ఫుల్. చాలా కలర్స్ ఉన్నాయి. జస్ట్ మనం ఇవి కొనుక్కొని మనమే డెకరేట్ చేసుకోవచ్చు. తల్లి కొడుకు చిన్న చిన్న ఐటమ్స్ తీసుకుంటారు కదా పూజలకి, వాటికి కోసం ఏదన్నా మెటీరియల్స్ కానీ ఐటమ్స్ కానీ మనం చూస్తే
యూ షుడ్ డెఫినెట్లీ విజిట్ ప్రకాష్ పార్టీ షాప్. ఇక్కడ చూస్తే బెలూన్కి సంబంధించిన కలర్స్ వేరే కలర్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర అంట నా దగ్గర కాదు షాపు. ఆరుకి లాలీపాప్ తినిపించేసి వస్తా. ఆరు ఎక్కడున్నారు? ఆరు లాలీపాప్ తింటా. లాలీపాప్ తిను లాలీపాప్ తిను. అయ్యో పప్పు తీసుకో తిను. పెద్ద లాలీపాప్. షాపింగ్ చేపిస్తా అని చెప్పి ఇక ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ తీసుకొని షాపింగ్ చేపిస్తున్నా అని చెప్పాడు. అది 3 floors. నాకు నచ్చింది తీసుకోమని చెప్పి వాళ్ళకి నచ్చింది తీసుకున్నారు. ఇది షాపింగ్. సో అయిపోయింది. ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఆటో ఎక్కి కార్ పార్కింగ్ ఎక్కడ పెట్టామో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. మనము ఈ పెన్ తో రాస్తే అట్లా గ్లోయింగ్ లాగా ఉంటది. అల్ట్రావైలెట్ పెన్ సి ఇది ఉన్నదా? మనం రాస్తే ఏముండదు, జస్ట్ ఈ లైట్ పడితే ఇట్లా వస్తుంది. సో ఇప్పుడే మనం ఇంటికి వచ్చేసినాం. షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని 3 floors ఎక్కి ఫుల్ షాపింగ్ చేసేసినాం. ఇలా 4-5 బ్యాగులు నిండిపోయినాయి. సో ఇప్పుడు నేను ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది తెప్పించేసినాను. సో మాట మీద నిలబడే మనుషులు. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆనంద బాష్పాలు తట్టుకోలేక పాపం చేతులు నొప్పి అవుతున్నాయి, బ్యాగ్ మోసి. సో మనిషి కూడా ఒక గిఫ్ట్ కొనుక్కున్నాడు, మ్యాజిక్ పెన్సిల్ గిఫ్ట్. ఇప్పుడు ఇది బోర్ కొట్టి నీకు ఒక 2 days పడుతుంది. పట్టిన తర్వాత అది ఒక మూల పడిపోతుంది. అంతేనా? సరే బాయ్ చెప్పు. సో ఇది ఒక చిన్న వీడియో, హౌ ఐ సెలబ్రేటెడ్ మై బర్త్డే. సో మీకు నచ్చినట్టయితే Like, share, subscribe, and don't forget to hit the bell icon. Bye.